సింహద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదకి తెచ్చిందా? చిన్న పొరపాటు ఘోరానికి కారణమైందా? అధికారి అనాలోచిత చర్య 6 నిండు ప్రాణాలను బలి తీసుకుందా? జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం తేలబోతోంది? ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా టీటీడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? ప్రశాంతత కోసమో పుణ్యం కోసమో వెళ్లిన వారు అక్కడే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకరి నిర్లక్ష్యానికో కొందరి తొందరపాటుకో నిండు ప్రాణాలు బలైపోయాయి. 7 కొండలపై ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఘటన. ఒక్కసారిగా తొక్కిసలాట అందరినీ అదుపు చేసేసరికి పెను విషాదం జరిగిపోయింది. ఇంత ఘోరం ఎలా జరిగింది? ఈ నిర్లక్ష్యానికి కారకులెవరు? అనుకోకుండా జరిగిన విషాదమా? ఏదన్నా కుట్ర ఉందా? తిరుపతి తొక్కిసలాటపై మొదలైంది పోస్ట్ మార్టం. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా? నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? శ్రీవారి సన్నిధిలో ఇంతటి విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారెవరు? ఎన్ని గంటల పాటైనా క్యూ లైన్లలో నిల్చుని వెంకన్న దర్శనం చేసుకుంటారు భక్తులు. దశాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో రద్దీ మామూలే. చిన్న చిన్న అసౌకర్యాలు, అప్పుడప్పుడు భక్తుల ఫిర్యాదులే తప్ప టెంపుల్ సిటీలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. సడన్ గా గేటు తెరవడమే తోపులాటకు కారణమంటున్న అధికార యంత్రాంగం వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి 8:20 సమయంలో క్యూ లైన్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మహిళను బయటికి రప్పించే క్రమంలోనే తొక్కిసలాట జరిగింది అంటున్నారు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టెడ దగ్గర జరిగింది దారుణం. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. కేంద్రాల బయట నిరీక్షిస్తున్న భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. బైరాగి పట్టెడ దగ్గర తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం 10ంటికి అక్కడికి చేరుకున్నారు. రాత్రికల్లా పరిసరాలన్నీ కిక్కిరిశాయి. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు నిస్సహాయంగా చిక్కుకుపోయారు. క్యూ లైన్లలోకి వెళ్లేందుకు జరిగిన తోపులాటలో ప్రాణాలు కోల్పోయిన 6గురిలో 5గురు మహిళలే. తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులను స్విమ్స్, రుయా ఆసుపత్రులకు తరలించారు. తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగి పట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో అధికారులపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. బాధ్యత తీసుకున్న వారు విధులను సజావుగా నిర్వర్తించాలన్నారు సీఎం. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ 2000 మందికి చోటున్నప్పుడు 2500 మందిని ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, ఇక్కడ నియమించిన పోలీసు ఆఫీసర్కు జాగ్రత్తలు చెప్పారా అని ప్రశ్నించారు. తమాషా అనుకోవద్దు అని మండిపడ్డ సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా? నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. తోపులాటకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఓదార్చారు. భక్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఓ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. తొక్కిసలాట ఘటనతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమయ్యారు ఏపీ సీఎం. ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష చొప్పున చంద్రబాబు సహాయం ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో సర్కార్ యాక్షన్ మొదలైంది. ఘటనా స్థలంలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ రమణకుమార్పై వేటు పడింది. తిరుపతి తొక్కిసలాటను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో మరికొందరిపై చర్యలు తప్పవంటున్నారు. ముఖ్యమంత్రి కంటే ముందు తిరుపతికి చేరుకున్న మంత్రుల బృందం రుయాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు.
ఇది ప్రమాదమా లేక కుట్రకోణమా అనే దానిపై విచారణ జరుగుతుందంటున్నారు మంత్రులు. క్యూ లైన్లలోకి అంత అనాలోచితంగా ఒకేసారి ఎలా వదిలారు? సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై సీరియస్ అయ్యారు. తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టెడలోని పద్మావతి పార్కును పరిశీలించారు పవన్ కళ్యాణ్. భక్తులను క్యూ లైన్లలోకి ఒకేసారి ఎందుకు వదిలారని ప్రశ్నించారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. 4 లక్షల మంది గరుడు సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమన్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ఎంటైర్ హిందూ సమాజ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఐ ప్రొఫ్యూజ్లీ మై హోల్-హార్టెడ్ అపాలజీస్ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. తొక్కిసలాట ఘటనపై పోస్ట్ మార్టం జరుగుతుంటే ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటోంది వైసీపీ. సరైన భద్రతా ఏర్పాట్లు చేసుంటే భక్తుల ప్రాణాలు పోయిండేవి కావు అంటున్నారు విపక్ష నేతలు. గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందంటున్నారు. టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విషాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది వైసీపీ. ఇవి ప్రభుత్వ హత్యలేనని సీఎం, టీటీడీ చైర్మన్ సహా అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది విపక్ష పార్టీ. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీస్ డిప్లాయ్మెంట్ సరిగా, పోలీస్ ఫోర్స్ను సరిగా పెట్టకనే ఇటువంటి దుర్ఘటన జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం నిర్లక్ష్య భావంతో వీళ్ళు భక్తుల పట్ల తీసుకోవాల్సిన కార్యక్రమాలు చేయకపోవటం వల్లే ఈ సంఘటన జరిగి 6 ప్రాణాలు కోల్పోవటం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి వాళ్ళని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. తిరుమల ప్రసాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూసిన ప్రభుత్వం తొక్కిసలాట ఘటనకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి ఘటనకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అన్నారు విపక్ష నేత. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి 105 BNS పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరుగార్చేందుకు ఒక చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా FIR బుక్ చేస్తూ ఉన్నారనంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది. తిరుపతి తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ దాకా, కేరళ నుండి కశ్మీర్ దాకా ఎన్నెన్నో విషాదాలు. పుణ్యక్షేత్రాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంచనాలకు మించి భక్తులు వస్తున్నారా? అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారా? తిరుపతి ఘటనతోనైనా పాలనా యంత్రాంగం జాగ్రత్త పడుతుందా? మరోసారి విషాదం జరగకుండా చూసుకుంటుందా? భక్తుల రద్దీని అధికారులు అంచనా వేయలేకపోయారా? తోపులాట ప్రాణాలు తీసేదాకా వస్తుందని ఊహించలేకపోయారా? 6 మరణానికి 41 మంది ఆసుపత్రి పాలు కావడానికి కారణమేంటన్న పోస్ట్ మార్టం మొదలైంది. సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ప్రాథమిక నివేదిక వెళ్లింది. ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులను మొహం మీదే కడిగేసిన సీఎం చర్యలు ప్రారంభించారు. సమీక్షా సమావేశంలోనూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం.
తిరుపతి డీఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన సీఎం నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయని ప్రకటించారు. తిరుపతిలో దర్శనం టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయమన్న చంద్రబాబు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని అభిప్రాయపడ్డారు. గడిచిన 5 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ ఇక్కడ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 48 గంటలైనా ఉంటాం, దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో తిరుపతి తొక్కిసలాట ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. దేశంలో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో గతంలోనూ ఎన్నో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. వదంతులు, భయాలు, కొందరి తొందరపాటు చర్యలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోయినేడాది జూలై 2న ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ జనసందోహంతో జరిగిన భోలేబాబా సత్సంగ్లో జరిగింది దారుణం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. ఈ తొక్కిసలాటలో 300 మందికి పైనే గాయపడ్డారు. ఏళ్లు గడిచినా మరిచిపోలేని విషాదాలు దశాబ్దాలుగా చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి. 2005 జనవరి 25న మహారాష్ట్ర సతారా మందర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 350 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టెంకాయలు కొట్టిన మెట్లపై కొందరు భక్తులు జారిపడడంతో మొదలైన తొక్కిసలాట తీవ్ర విషాదానికి దారితీసింది. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని జోధ్పూర్ చాముండేశ్వరి దేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 224 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. బాంబు ఉందనే వదంతి ఈ విషాదానికి కారణమైంది. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్ నైనాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట 162 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. కొండ చర్యలు విరిగి పడుతున్నాయనే ప్రచారంతో భయాందోళనకు గురి కావడంతో ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రతన్గఢ్ మాతా ఆలయ సమీపంలో జరిగిన తొక్కిసలాట మరో ఘోర విషాదం. 2013 అక్టోబర్ 13న నవరాత్రి ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. సింధు నదిపై వంతెన కూలిపోతోందనే వదంతులతో ఈ తొక్కిసలాట జరిగింది. అంతకుముందు దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. 2011 జనవరి 14న జరిగింది దారుణం. భక్తులపైకి జీపు దూసుకు వెళ్లడం తొక్కిసలాటకు కారణమైంది. ఈ దుర్ఘటనలో 104 మంది మరణించారు. కేరళలోనే ఆ తర్వాత 2016 ఏప్రిల్ 10న జరిగిన మరో విషాదంలో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయ ప్రాంగణంలో కాళీమాత గౌరవార్థం బాణసంచాను కాల్చడంతో భక్తులు మంటల్లో చిక్కుకున్నారు. 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 63 మంది మృతి చెందారు. మృతులంతా మహిళలు, పిల్లలే. బీహార్ రాజధాని పాట్నాలో గంగా నది ఒడ్డున 2012 నవంబర్ 19న ఛట్ పూజ సందర్భంగా తాత్కాలిక వంతెన కూలిపోయి తొక్కిసలాట జరగడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 ఏళ్ల తర్వాత అదే పాట్నాలోని గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న జరిగిన తొక్కిసలాటలో దసరా వేడుకలు విషాదంగా ముగిశాయి. ఆ ఘటనలో 32 మంది మరణించారు. 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాట 12 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. 2023 మార్చి 31న ఇండోర్లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా స్లాబ్ కూలిపోవడంతో 36 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. చెప్పుకుంటూ పోతే దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి విషాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వేల మంది యాత్రికులొచ్చే పుష్కరాల్లోనూ తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాటలో మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా సీరియస్ యాక్షన్ కు దిగింది ప్రభుత్వం. పైగా తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. అందుకే ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కొండపై దర్శనాలు సాఫీగా సాగేలా ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం.
2023లో 6,09,000 మంది భక్తులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే గత ఏడాది 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వారం నుంచి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈసారి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంతా అనుకున్నారు. కానీ టికెట్ల దశలోనే ఇంత రద్దీ ఉంటుందని అంచనా వేయలేకపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు ఇంతగా రద్దీ పెరిగింది. పుణ్యక్షేత్రాల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తిరుపతి ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.